జగన్మోహన్ రెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కోసం ఒక పీపీఎఫ్ కుదుర్చుకున్నాడు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో, సోలార్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎనర్జీ ఆఫ్ ఇండియా. అది ₹2.49 ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు, ఫ్రీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లేకుండా. అది ఎక్కడి నుంచి అయినా కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేకుండా. ఆ ఒప్పందం సరైనది కాదు, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆ ఒప్పందంలో అదానీ గ్రూప్ దగ్గర ₹1750 కోట్ల లంచాన్ని తీసుకున్నాడు అని చెప్పి కూటమి, తెలుగుదేశం పార్టీ, మిగతా పార్టీలు మొత్తం మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ చేసింది. ఈ ఆరోపణకి వాళ్ళకి ఆధారం అయింది యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పేపర్ ప్రకటించారు. ఆ పేపర్లో అనేక రాష్ట్రాలతో అదానీ గ్రూప్ చేసుకున్న ఒప్పందంలో ఆ రాష్ట్ర పెద్దలందరికీ కూడా లంచాలు ఇచ్చింది, అంటే అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా లంచాలు ఇచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. ఆ రోజు ₹2.49 సెకీ ఒప్పందాన్ని ఆంధ్ర ప్రభుత్వం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఆ ₹1,00,000 కోట్ల ఆంధ్ర ప్రజలకి నష్టం వస్తుందని చెప్పి కుటుంబ నాయకులు అన్నారు. ఈరోజు వాళ్ళు విద్యుత్ ఒప్పందాలు ₹4.60 చేసుకున్నారు, అంటే డబల్ రేటుకి. సెకీ ఒప్పందం సరైంది కాకపోతే, రాష్ట్ర ప్రభుత్వానికి అది నష్టం కలిగించేదైతే వాళ్ళు దాన్ని రద్దు చేయొచ్చు, కానీ రద్దు చేయలేదు. దాని నుంచి, ఆ ఒప్పందం నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన విద్యుత్తును కూడా ఈరోజు ఆర్డర్ పెట్టారు. ఇప్పుడు ఈనాడు ఈరోజు ఒక వార్త ప్రచురించింది. ఆ వార్త పూర్తిగా అబద్ధం అని చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. ఆ వార్తలో సెకీకి సంబంధించిన సిఎండి రామేశ్వర్ ప్రసాద్ గుప్తా, గుజరాత్కి సంబంధించిన మాజీ ఐఏఎస్ అధికారి, ఆయన గతంలో కేంద్ర పర్యాటక అటవీ శాఖ సంబంధించిన శాఖలో సెక్రటరీగా ఉన్నారు. ఆ తర్వాత ఈ పోస్టులోకి వచ్చారు. ఈ పోస్టులోకి వచ్చిన తర్వాత ఆయన సెకీ ఒప్పందాల కారణంగా ఇప్పుడు ఆయన సస్పెండ్ అయ్యారు. ఆయన కొన్ని కారణాలతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని తీసేసింది. ఆయనకి ఇంకా ఒక 4 రోజులు పదవీ కాలం ఉన్నప్పటికీ. ఆ సస్పెండ్ అవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి సెకీ ఒప్పందాలే. ఇలాంటి ఒప్పందాల యొక్క అవినీతి అంటి ఆయన కూడా సస్పెండ్ అయ్యాడు. ఇలా జగన్మోహన్ రెడ్డితో ఎవరు పెట్టుకున్నా కూడా జైలుకి వెళ్లాల్సిందే అని ఒక వార్తని ఈనాడు ప్రచురించింది. వాస్తవానికి ఈ రామేశ్వర ప్రసాద్ అనే అతను ఈ పదవిలోకి వచ్చింది 2023 జూన్ 13న. 2023 జూన్ 13న ఆయన ఆ అటవీ శాఖ సెక్రటరీ నుంచి ఈ పోస్టులోకి వచ్చాడు. కానీ సెకీ ఒప్పందాలు జరిగింది ఎప్పుడు? 2021 సెప్టెంబర్ 16న, అంటే 2 సంవత్సరాల ముందు. ఆయన పదవీ కాలంలోకి రావడానికి 2 సంవత్సరాల ముందే సెకీ ఒప్పందాలు జరిగిపోయినాయి. 2 సంవత్సరాల ముందు ఆయన పదవీ కాలంలో లేనప్పుడు జరిగిన సెకీ ఒప్పందాలకి ఆయనకి ఎలాంటి సంబంధం ఉంటుంది? సో ఇప్పుడు ఆయన సస్పెండ్ కావడానికి జాతీయ పత్రికలు రాస్తున్నాయి, అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటంటే, రెన్యూబుల్ ఎనర్జీ టెండర్కి సంబంధించి రిలయన్స్ పవర్ వాళ్ళు ఒక తప్పుడు డాక్యుమెంట్ని ఆ టెండర్ సమయంలో సమర్పించారు. ఆ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంటు, దాన్ని ఈయన ఆమోదించాడు. బహుశా అందుకు ఈయన సస్పెండ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి మింట్ లాంటి జాతీయ వార్తాపత్రికలు రాసినాయి. ఇంకా అవి కాకుండా మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని చెప్పి రాశారు. ఏ కారణాలు ఉన్నప్పటికీ కూడా ఆయన సెకీ ఒప్పందాలు జరిగిపోయిన 2 సంవత్సరాల తర్వాత పదవిలో వచ్చిన వ్యక్తిని ఈరోజు సస్పెండ్ చేస్తే అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డితో ఆయన కలిసి సెకీ ఒప్పందాల కుంభకోణంలో ఉన్నాడు కనుకనే ఆయన సస్పెండ్ అయ్యాడు అని ఈనాడు రాసింది. ఈనాడు ఈరోజు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ వార్త రాస్తూ ఈ వార్తను కూడా అందులో కలిసి ఓవరాల్గా సెకీ ఒప్పందం కూడా అవినీతిమయమైంది అంటున్నాడు. అవినీతిమయమైనప్పుడు సెకీ ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రద్దు చేయలేదు? 2 సంవత్సరాల తర్వాత వచ్చిన రామేశ్వర్ ప్రసాద్ ఈ కేంద్ర ప్రభుత్వం తొలగించడానికి జగన్మోహన్ రెడ్డి ఎలా కారణం అవుతాడు? ఇది పూర్తిగా ఈనాడు రాసిన ఒక అబద్ధం. చిన్న కారణం దొరికినా ప్రతిదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మీద రుద్దేందుకు ఈ తెలుగు మీడియా మొత్తం కలిసి ప్రయత్నిస్తుంది. ఎక్కడా కూడా ఒక నిజం చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. వేరే ఏ మీడియాని కూడా ప్రజలు పెద్దగా చూడరు, చిన్న యూట్యూబ్లో పెట్టిన దాన్ని నమ్మరు. సో దాంతో జగన్మోహన్ రెడ్డి మీద 24/7, అంటే వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటల పాటు ఈ తెలుగు మీడియా మొత్తం ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించి వక్రీకరించి జగన్ ఒక అవినీతిపరుడుగా చిత్రించే క్రమంలో నిరంతరం కృషి చేస్తుంది.